హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ బజా. ఇది వచ్చేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కొన్ని అనలైజ్ చేసుకొని ఏవేవి బాగా చూడాల్సిన టాపిక్స్ అని నేను కొంచెం ఏ టాపిక్స్ చూసుకుంటే బెటర్ అని ఈరోజు చెప్పబోతున్నానండి. ఇది చూసారా ఒకసారి, దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వరకు ఇంటర్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. 10th అంతగా లేవు చూడండి. మ్యాక్సిమం ట్రిగ్నామెట్రీ, సర్కిల్స్ ఇవే ఉన్నాయి. నేను ఒక 5-6 పేపర్స్ని అనలైజ్ చేసుకొని ఏ టాపిక్స్ పైన ఎక్కువ గ్రిప్ పెట్టాలి, ఎక్కువ ఇంపార్టెంట్ అనే దానిని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ అండి. మ్యాట్రిసెస్ దగ్గర నుంచి కూడా చూడండి, ఇక్కడే ఉన్నాయి కదా, మ్యాట్రిసెస్ నుంచి కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్, బేసిక్ కాబట్టి ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చేసి కంపల్సరీగా పర్సంటేజెస్ పైనే ఉన్నాయి. ఇదిగోండి పర్సంటేజెస్ పైనే ఉన్నాయి. అండ్ ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన కూడా, అండ్ ఇంకా ప్రాబబిలిటీ పైన దగ్గర 4 క్వశ్చన్స్ వరకు ఉన్నాయండి. అండ్ స్టాటిస్టిక్స్ పైన కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ట్రిగ్నామెట్రీ పైన మోర్ దాన్ ఒక 8 to 9 క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీ పైన ఉన్నాయి. అండ్ స్ట్రైట్ లైన్, సర్కిల్స్, ఫంక్షన్స్ పైన జస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, లిమిట్స్ కలిపి కంప్లీట్గా 10 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ పేజ్ మొత్తం దగ్గరగా ఇక్కడ నుంచి 111 నుంచి కంప్లీట్గా ఇవన్నీ అవే క్వశ్చన్స్ అనమాట. ఇవి ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. అంటే ఇంపార్టెంట్ అని చెప్పాను, ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాల్సిన టాపిక్స్ ఇవన్నమాట. మ్యాట్రిసెస్, పర్సంటేజ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ట్రిగ్నామెట్రీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకోవాలి. స్ట్రైట్ లైన్, సర్కిల్స్, ఫంక్షన్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, లిమిట్స్, ఇవి బాగా స్ట్రెస్ చదవాల్సిన టాపిక్స్ అని నేను అనలైజ్ చేసుకునే దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి. థ్యాంక్ యూ.